రెడ్లకు మనకు విడాకులేనా చెప్పరేవా లీడర్లు? విడాకులేనా ఇగొద్దు మీ సోపతి, మీ సోపతద్దు. ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదిక నుంచి చెప్తా ఉన్నా, మా బీసీలకు మీ ఓట్లు వద్దు. మీకు దమ్ముంటే మా ఓట్లు వద్దని చెప్పు. మీరు నిజంగా మనగాళ్ళైతే మాకు బీసీల ఓట్లు వద్దని చెప్పు. ఇవాళ టీచర్ ఎమ్మెల్సీ జరుగుతా ఉన్నాయి కదా, పిఆర్టీ అని ఒక సంఘం ప్రోగ్రెసివ్ అని చెప్తారు కానీ ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ అది. అన్ని జిల్లాలకు అధ్యక్షులు వాళ్ళే. మొన్న శ్రీపాల్ రెడ్డి అంటానే నా ఆఫీస్ కాడికి వచ్చి, మల్లన్న నువ్వు మద్దతు చేయాలంటే లేచి నిలబెట్టి నిన్ను సిత్తు కూడా కొడుతున్న బిడ్డ, నువ్వు రెడ్డి అని చెప్పిన. ఇవాళ ఇదే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది ఓట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. ఒక్క ఓటు నలుగురు కూడా వేయచ్చు. ఇవాళ మన బీసీ బిడ్డలు ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం, అటు ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఆ తర్వాత మెదకు, కరీంనగర్, ఈ స్థానంలో బీసీ బిడ్డలు నిలబడతా ఉన్నారు. సోదరులారా, మీ బంధువులకు చెప్పండి, మీ సోదరులకు చెప్పండి, మనం ఓటేస్తుంది బీసీ బిడ్డకేనా కాదా ఒక్కసారి చెక్ చేసుకోమని చెప్పండి. ఇక్కడనే చాలా మంది అభ్యర్థులు, సుందర్ రాజన్న టీచర్ ఎమ్మెల్సీగా నిలబడ్డాడు, ఇటు పూల రవీందర్ అన్న ఇదే స్థానం నుంచి మన బీసీ బిడ్డలే నిలబడరు. అక్కడి నుంచి కరీంనగర్ నుంచి ఇంకో బిడ్డ పట్టభద్రుల ఎమ్మెల్సీగా నిలబడ్డాడు. ఇటు ముంగట్రా ఇంకెవరున్నారు బీసీ బిడ్డలు నిలబడరు. ఇట్లా నిలబడరు, ఇట్లా వరుస నిలబడరు. వీళ్ళే బీసీ బిడ్డలు, వీళ్ళు బీసీ బిడ్డలు. మన బీసీల ఓట్లు మనకే పడాలి. తల్లి పోలు దాచిన బీసీ బిడ్డ ఎవడైనా సరే పరదసాటు పోయినాక నీ ఓడికే ఓటేయాలి. ఇది ఈ సభ చెప్తున్నటువంటి మాట. మరి ఇద్దరిద్దరు నిలబడితే ఎట్లా మల్లన్న అంటే, మీకో విషయం చెప్తా ఉన్న సోదరులారా, పూల రవీందర్ గారికి ఫస్ట్ ప్రియారిటీ ఉంటే వీళ్ళ మనసులంతా సెకండ్ ప్రియారిటీ ఇక్కడ వేయాలి, ఇక్కడ ఫస్ట్ ఉంటే సెకండ్ ప్రియారిటీ ఇక్కడ వేయాలి. మన ఓట్లు మనమే పంచుకోవాలి తప్ప పొరపాటులకు కూడా ఒక ఓటు అక్కడ పోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. మీరు కూర్చోండి పెద్దలారా, మీరు కూర్చోండి. ఇంకంతే కాదు, అయిపోలే. ఇక మొత్తం ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలల్లా ఎన్ని ఉన్నాయి ఇస్తున్నారన్న ఓట్లు వాళ్ళే 2027 ఓట్లేమో రెడ్డిలే, 20,000 ఓట్లేమో బీసీలే. నేను గెలుస్తా అని చెప్పి శ్రీపాల్ రెడ్డి తిరుగుతా ఉన్నాడు. ఇంకొక సంఘం నుంచి నర్సిరెడ్డి అట, ఇంకో సంఘం నుంచి హర్షవర్ధన్ రెడ్డి అట, ఇంకెవరు ఆయన, ఇంకో సంఘం నుంచి సర్వోత్తం రెడ్డి అట. తెలివి కల్లోళ్ళంతా వాళ్ళ ఇళ్లే పుట్టినట్టుగా, మొత్తం వాళ్ళు ఏదో చేస్తున్నట్టుగా. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అక్కడి నుంచి చేస్తుండట. ఈ ఒకటేమై మనకు వీళ్ళు బీఫామ్లు ఇయ్యనప్పుడు బీఫామ్లకు బీసీలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది బీసీలకు బీఫామ్లకు మధ్య జరుగుతున్న యుద్ధం. బీఫామ్లు గెలవాలన్నా బీసీలు గెలవాలన్నా బీసీలు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది సోదరులారా. బీసీలు గెలవాలి కదా. మీకు దమ్ముంటే నేను చెప్తా ఉన్నా, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డ రెడ్డిలకు చెప్తా ఉన్నా, మీకు దమ్ముంటే మీరు గెలువురు పోర్రైగా, మీరు గెలువరి చూపిస్తా. ఈ ఎన్నికలలో మీకు డిపాజిట్లు కూడా రానియం కూడా. ఇక వాళ్ళు చూడరికి కాకతీయ యూనివర్సిటీలో చూడరి, కాకతీయ యూనివర్సిటీలో ఎన్నడూ లేనిది వీసీ ఓసీ ఆయన రెడ్డి పాలన నడిపిస్తేందుకు యూనివర్సిటీ చరిత్రలో లేని ఇంకొక రెడ్డిని ఏం చేసిండు, ఏకంగా ఓఎస్డీ అని కొత్త పోస్టు నియమించుడు. ఓఎస్డీ అని ఎక్కడి మీరు, ఎక్కడి కథ, ఏ ఊరు మీది, ఏ ఊరికెళ్ళి వచ్చారు? తెలంగాణ రాష్ట్రాన్ని మీ తాత జాగిరి అనుకుంటారు. కాదరా బాబు, మేము కౌలుకిచ్చినాం, మేము కౌలుకిచ్చినాం, మేము ఓనర్లం కౌలుకిస్తే మీరు పంట దొంగతనం చేసుకుంటా
మీరు పొలాలు దొంగతనం చేసుకుంటున్నారు. ఇక ఓరి బిడ్డ మీ కౌలు పని అయిపోయింది, మీ కౌలు కాలం అయిపోయింది. ఒరిజినల్ కాలం బీసీల కాలం రేపు రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో 2028. నాకైతే ఏం డౌట్ లేదు, అయిపోయింది. వాళ్ళే డిసైడ్ అయిపోయారు. ఇక ఇచ్చేవలసిందేనా, తప్పదా? బీసీలంతా మేల్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో, ఇక తప్పదనేటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది. సోదరులారా, మీ ఊర్లో పోంటి మన బీసీల ఓట్లు లేకపోతే వాళ్ళొక్క వార్డు మెంబర్ అన్న గెలవగలుగుతారా? పోని వార్డు మెంబర్ అన్న గెలవలేరు. 2028లో ఈ తెలుగు గడ్డ మీద మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉండు ఈ తెలంగాణ రాష్ట్రానికి. ఇది రాసి పెట్టుకోండి, ఇది జరిగి తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా. తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఆ తర్వాత ఇంకెవరు కారు. కౌలు కాలం అయిపోయింది కాబట్టి కారని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా. విషయానికి నేను ఇలా చాలా ఇప్పుడు మా నర్సన్న చేతిలో పెట్టిన ఇన్ని మాట్లాడాలని తెచ్చుకున్నా. నేను ఇన్ని లెక్కలు తెచ్చిన, కానీ నా టైం అంతా వీళ్ళే తీసుకున్నారు. నా సోదరులే కదా టైం తీసుకుంది, నాకే ఇబ్బంది లేదు. ఇంకా ఎంత టైం అయినా నా వాళ్ళ కోసం కేటాయించాల్సిందే, చేయాల్సిందే సోదరులారా. ఇక అంతేకాదు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం సైకిల్ యాత్ర బత్తుల సిద్ధేశ్వర్ ఎటువంటి ఉండా, బత్తుల సిద్ధేశ్వర్ టీం వాళ్ళు సైకిల్ యాత్ర చేసిరు. చాలా మంది సోదరులు ఈ కార్యక్రమం కోసం కృషి చేసిరు, పట్టుదలగా ముందుకు పోయిరు. ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, వాళ్ళందరి ఆశయంగా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ ని రద్దు చేస్తావా? ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసేటువంటి నిర్ణయం బీసీలను తీసుకోమంటారా? మీరు తెలియజేస్తా ఉన్నా, ఈడబ్ల్యూఎస్ ని రద్దు చేయాలా వద్దా? ఈడబ్ల్యూఎస్ ని రద్దు చేయాలి, బీసీలకు సమాన వాటా కల్పించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అమ్మా, ఇలా బీసీలం ఎంతమంది ఇవాళ లెక్క చెప్పారు? 56-57% ఉన్నారా మీరు బీసీలు అని చెప్పి ప్రభుత్వం లెక్క చెప్పింది. సరే, 56-57% ఉన్నోనికి ఓ 42% రిజర్వేషన్ ఇస్తే తప్పేం కాదు. కానీ 7% లేని వీళ్ళు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎత్తుకపోయి దొంగతనంగా పేద వాళ్ళ ఉద్యోగాలు కొట్టుకపోతా ఉంటే చూడ్రి. ఎక్కడెక్కడ ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చినాయో, మన ముదిరాజు బిడ్డకు ఉద్యోగం రాలే, మంచి ర్యాంక్ వచ్చినా కానీ రెడ్డోళ్ళ పిల్లగానికి వచ్చినాయి. ఒక్కసారి ఇక చూడండి సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత దోపిడీ జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచన చేసి చూస్తే, ఉద్యోగాల విషయంలో అదే దోపిడీ, రాజకీయంలో అదే దోపిడీ. వెనకాల ఇక మన ముస్లిం సోదరులకు కూడా నేను చెప్తా ఉన్నా, ముస్లిం సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు మీరు ఎంతమంది జడ్పీటీసీలు ఉన్నారో తెలుసా? 539 జడ్పీటీసీలు ఉంటే ఒక్కడు ముస్లిం ఆయన ఉన్నాడు. ఆమె బేగం, షమినా బేగం అని చెప్పి ఆలంపూర్ కాడున్న జడ్పీటీసీ ఒక్కతి ముస్లిం సోదరి. వాళ్ళు 12% ఉన్నారని లెక్కలు చెప్తా ఉంటే ఒక్క జడ్పీటీసీ. అందుకోసమే 42% రిజర్వేషన్లు రావాల్సిందే అన్న మాట నిలబెట్టుకోవాల్సిందే సోదరులారా. ఈ 42 కాదు కానీ ఆ జనరల్ కోటాలు ఏవైతే ఉన్నాయో, జనరల్ కోటా అంటే ఇక మనమే కదా, బీసీలే. అన్రిజర్వ్డ్ ప్లేసెస్ అన్ని బీసీలే. అన్ని చోట్ల బీసీలు ఎన్నికల్లో నిలబడి తమ సత్తా దాటాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇక మనది ఏ రంగంలో లేదు, సినిమా హీరోలు కూడా మనోళ్ళు ఏం లేరు, సినిమా హీరోలు ఏం లేరు. మొన్న క్యూ న్యూస్ లో వేస్తా ఉన్నా, ఎవరెవరు ఏం చేస్తా ఉన్నారు అని వేస్తా ఉన్నా. ఇక వాళ్ళు ఒక ఆయన అంటాడు, ఏమని, మాకు తప్ప రిజర్వేషన్ ఉంటే తప్ప అంటుండ ఆయన. వరంగల్ మోరీలు ఎత్తేకాడ వీళ్ళకి రిజర్వేషన్ వద్దా? మరి 10% ఇవ్వాలన్నా వద్దాడా? మోరీలు తీసేకాడ వద్దా? వీళ్ళకు వద్దట. కొత్త పోస్టులు క్రియేట్ చేసుకుంటా అప్పరంగా దోపిడీ చేస్తా ఉన్నారు ఈ దొంగల ముఠ అంతా. తెలంగాణ బీసీ సమాజమా,
ఇవాళ పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు తన శక్తి వంచన లేకుండా కొట్లాడిండు తెలంగాణలో ఉన్నటువంటి బీసీల కోసం, ఏపీలో ఉన్న బీసీల కోసం, మొత్తం సమస్త బీసీల కోసం 30-40 ఏళ్లు తల్లాడిండు పెద్ద మనిషి. రక్తం ఉన్నని రోజులు రాజీ పడకుండా పోరాటం చేసినటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఇంకెంతకాలం పోరాటం చేయాలైనా? ఇంకేం చేయమంటారు ఇంకా ఆయనని? అందుకోసమే ఆయన కోరుకున్న ఆశయాలు గాని, ఆయన అనుకుంటున్నటువంటి బీసీ సమాజాన్ని గాని మనమే నిర్మించాలి, మనమే ముందుకు తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. చాలన్నా, నీ జీవితం అంతా పోరాటం చేసినావు, మేమున్నాం, మేం చేస్తామన్నా 4 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బీసీల కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెట్టడమే మా లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. మా తాన లీడర్లు లేరటని అమ్మ ఎంత వేదిక సరిపోక అందాకేసినాం. ఈయనే ఉన్నారు 1000 మంది ఉన్నట్టు మీద. కాబట్టి సోదరులారా, రాజకీయపైనటువంటి అవకాశాలు మనకు దక్కాలి. వార్డు మెంబరు జనరల్ అయినంటే దుంకుని కథం. జనరల్ అని తెలిస్తే తడుపున దుంకాలన్నా పోటీ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఓట్లు మనే కదా, ఓట్లు మనే. ఇక మనం కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి సోదరులారా, బీసీల దగ్గర పైసలు ఎక్కడి, బీసీలు ఎట్ట చేస్తారు, ఏం చేస్తారంటే చితం పైసలు ఉన్నాయరా నాయన బీసీల దగ్గర, చితం పైసలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది వాళ్ళ మనోళ్ళే అని చెప్పినా, 2 కోట్ల మంది ఒక్క పూట ఛాయ్ బంద్ చేసి 10 రూపాయలు వారేస్తే 2 కోట్లు ఇంటూ 10 20 కోట్ల, 20 కోట్ల రూపాయలు ఛాయ్ బంద్ చేస్తే అయితే మన తాన. ఆదివారం మటన్ బంద్ చేస్తే 500 కోట్లు. మా తాన పైసలు లేవంటారు నాయన, అడ్డగోలుకున్నాయి మా తాన పైసలు. పైసలు లేని బికార్లు మీరు. మేము రేపు తెల్లారే వరకల్లా టీఆర్ఎస్ పార్టీని కొనేయమంటే కొనేస్తాం. మేము గంత డబ్బుంది బీసీల దగ్గర. రాబోయేటువంటి ఏ ఎన్నికైనా అది బీసీలదే కావాలి, బీసీ బిడ్డలే గెలవాలి. ఇక కొన్ని విషయాలు బీసీలు త్యాగాలు పోరాటాలని చెప్పి చెప్తా ఉంటే సోదరులారా సిగ్గనిపిస్తుంది వాళ్ళని చూస్తా ఉంటే. సర్దార్ సర్వాయి పాపన్ ఎవరు? మన బీసీ. సాకలి ఐలమ్మ ఎవరు? పుంజాల శివశంకర్ ఎవరు? బొమ్మగాని ధర్మభిక్షం ఎవరా? మన బిడ్డనే కదా. పండుగ సాయాన్ని ఎవరా? అనేక మంది బీసీల త్యాగంతో ఏర్పడ్డ ఈ నేల మీద మీ పెత్తనం ఏంది? కొండా లక్ష్మణ్ బాపూజీ ఎవరు? ఒరిజినల్ గా తెలంగాణ కోసం త్యాగం చేసిన బిడ్డలు వీళ్ళంతా. దొడ్డి కొమరయ్య ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్. ఈ వేదిక నుంచి నేను చెప్తా ఉన్నా మా నాయకత్వానికి అందరు కూడా బీసీల మందరం తీర్మానిస్తా ఉన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా మేము జయశంకర్ సార్ను గుర్తించుకుంటా ఉన్నాం. ఆయన తప్ప ఇంకెవరు లేరు జాతిపిత. జాతిపిత జయశంకర్ సార్. తెలంగాణ జాతిపితగా ఆయనని మనం గౌరవించుకోవాల్సిందే, గౌరవించుకుంటాం కూడా. మీరు గుర్తింపునిచ్చినా మీ తొక్కల గుర్తింపు ఎవరికి అక్కర్లేదు. మా నాయకుడిని మేము గుర్తించుకుంటాం, మా నాయకులను మేము గుర్తించుకొని తీరుతాం. సోదరులారా, ఇంకా అంతేగా మనోళ్ళు చాలా చిట్టీలు ఇస్తా ఉన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. 2 గంటల సభ ఇవాళ ఎంత అయింది? దాదాపు 8:30 అయినట్టు. 8-10 నిమిషాలు అయింది. ఇంకా ఎక్కువసేపు మీకు విషయం ఎందుకంటే నేను చెప్పాల్సినటువంటి డేటా చాలా ఉండే. కానీ మరొక రోజు ప్రెస్ మీట్ లో ఈ వివరాలన్నీ వీళ్ళకి తెలియజేస్తా. రాబోయేటువంటి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ గాని టీచర్ ఎమ్మెల్సీలో గాని బీసీల గెలుపు కోసం మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులారా సోదరిమణులారా జాగ్రత్తగా ఇంటికి పొండి. రేపటి తెలంగాణ రాష్ట్రం అబ్కీ బార్ బీసీ సర్కార్, అబ్కీ బార్ జై తెలంగాణ, జై బీసీ.